హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రైడే రోజు ఫుల్ డే వ్లాగ్ అనమాట. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగే లేచేసి ఇంటి ముందు తుడిచేసి ముగ్గైతే పెట్టేశాను అనమాట. ఇక్కడ చూసారు కదండి. ఇక మాకు బాల్కనీకి అటాచ్డ్ అక్కడ ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు దగ్గర పక్షి అనేది గూడు పెట్టిందండి. దాంట్లో ఎగ్స్ కూడా పెట్టిందనమాట. ఇంకా వచ్చేసి ఏంటంటే ఇవి నా కిచెన్లో ఉండే మొక్కలు అనమాట. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇదిగోండి గడప అయితే పూదించుకుంటున్నాను. ఫస్ట్ అయితే వాటర్తో అయితే గడపనైతే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పసుపు అయితే రాసేస్తున్నానండి. పసుపు రాసిన తర్వాత ఇంకా ముగ్గు అయితే వేసేస్తున్నాను అనమాట. బియ్య పిండితో ఒక్కొక్క వీక్ ఒక్కొక్కలాగా వేస్తానండి. ఇంకా వేసేసిన తర్వాత కొంచెము గంధం బొట్లు పెట్టేసి ఇంకా దానిపైన కుంకుమ బొట్లు అయితే పెట్టేసి ఇంకా పూలు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా గడపదైతే అయిపోయింది. ఇంకా గడప అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేనైతే కాళ్ళకైతే పసుపు అయితే పెట్టుకుంటున్నాను. అదేందో అండి, ఫ్రైడే అంటే అసలు ఒక పండగలాగా అనిపిస్తుంది అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు పూజ చేసుకోవాలి అన్న ఆతృతలాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి పూజ కూడా చేసేసుకున్నాను. ఇంకా నిన్నటి ఫ్లవర్స్ తీసేసి ఇంకా ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే పెట్టేసుకొని ఇంకా దీపపు వాటిలలో ఆ ఒత్తులు మార్చేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఆ రోజైతే చదువు కోసమే చదువుకుంటాను. ఇదిగోండి అష్టలక్ష్మి స్తోత్రములు కనకదార స్తోత్రం అయితే చదివేశాను. చదివేసిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే చట్నీ అండి, పల్లి చట్నీ అయితే గ్రైండ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే ఊతప్పం అనమాట. ఇంకా గ్రైండ్ చేసేసి ఇంకా దాంట్లో సాల్ట్ అయితే కలిపేశాను. ఇంకా కలిపేసిన తర్వాత ఇదిగో చూసారు కదా మా టార్టైస్ ఆల్మోస్ట్ 2 months అయిందండి అసలు టార్టైస్లో ఫ్లవర్స్ పెట్టి ఇంటి ముందు పెట్టక. ఇంకా ఆ రోజైతే తీసాను, ఎందుకంటే సమ్మర్ అయ్యేసరికి అసలు ఫ్లవర్స్ పెట్టినా కూడా ఉండట్లేదు అనమాట. ఇంకా దాంట్లో మంచిగా ఫ్లవర్స్ అయితే పెట్టాను, ఫ్రెష్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి ఇక్కడైతే నేనైతే ఊతప్పం అయితే పోసేసాను అనమాట. అది కొంచెం సిమ్ములో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా అంతలో టార్టైస్ అయితే తీసుకెళ్ళి ఇంకా మా ఇంటి ముందు అయితే పెట్టేసాను. అసలు టార్టైస్ ఇంటి ముందు వెళితే ఆ కలే వేరండి నిజంగా. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇంట్లో. ఇంకా వచ్చే లోపు అయితే ఇంకొక వైపు అయితే మంచిగా ఊతప్పం అయితే కాలిపోయింది. ఇంకా రెండో వైపు కూడా తిప్పేసుకొని మంచిగా రోస్ట్గా అయితే కాల్చేసాను అనమాట. ఇంకా నేను పూజ చేసేటప్పుడే ఇంకా మా పెద్ద పాప అయితే తన బ్రేక్ఫాస్ట్ అయితే తినేసింది. ఇంకా నేనైతే డ్రై ఫ్రూట్స్ ఒక ఊతప్పం అయితే వేసేసుకొని పల్లి చట్నీతో నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఆ రోజు ఎర్లీ మార్నింగే ఫస్ట్ నేను బెడ్ పైన బెడ్షీట్స్ ఇవైతే ఉతికి మిషన్లో వేసేసానండి. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి కొంచెము బట్టలు ఆరట్లేదు అనమాట. ఇంకా అందుకోసమే మార్నింగ్ అయితే వేసేసాను. ఇంకా వేసేసి అవైతే అయిపోయిన తర్వాత ఇక వాటిని అయితే ఆరేసాను అనమాట. ఆరేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే రైస్ కూడా కడిగేసి పక్కకు పెట్టాను. పెట్టిన తర్వాత ఇదిగో ఈ బిందె, రాగి బిందెలో వాటర్ తాగుతాం కదా, ఈ బిందెలో నీళ్లు నింపాలన్నమాట. ఎందుకంటే దాన్ని కడిగిన వెంటనే వాటర్ పోయలేము, కొంచెం డ్రై అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను. పన్నీర్ బటర్ మసాలా, ఎందుకంటే వెజిటబుల్స్ ఏం లేవు కానీ పన్నీర్ మాత్రం ఉంది. ఇంకా అందుకోసమే ఎగ్స్ వండుదాం అనుకున్నానులే కానీ ఈరోజు ఇంకా ఏకాదశి కాబట్టి ఎగ్స్ అయితే ఏం చేయట్లేదు. ఇదిగోండి ఎలా చేస్తున్నానంటే నేనైతే ఒక 10 ఎండుమిర్చిలు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం అల్లం, ఇంకా కొన్ని వెల్లుల్లిపాయ వేసాను. ఇదిగోండి జీడిపప్పు వేసాను అనమాట. ఒక 2 టమాటాలను ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. దీంట్లో ఇంకా మసాలాలు వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఒక 4 లవంగా, ఒక 2 ఇలాచి, నెక్స్ట్ వచ్చేసి కొంచెం చెక్క, కొంచెం అయితే ఇదిగోండి చెక్క కొంచెం, కొంచెము బటర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నా దగ్గర ఉంది, అది కూడా దట్టు లాస్ట్ పీస్ అనమాట. ఇక సర్లే వేసేద్దాం అన్నట్టు ఇంకొక బటర్ అయితే వేసాను. ఇక బటర్ను
లైట్గా ఆయిల్ వేసేసి ఇదైతే ఫ్రై అవ్వాలి. పొయ్యి మీద వేసేసాను. ఇందులో కొంచెము పుదీనా వేసేస్తాను. ఒక్క చుక్క ఆయిల్ వేసేస్తాను. ఇందులో కలుస్తూ ఉండాలన్నమాట. రైస్ కూడా పెట్టేసాను. కొంచెం కుక్ అవ్వాలి. ఇదిగోండి ఇంతలో గిన్నెలు కడిగేసేయాలండి. ఎందుకంటే మా సర్వెంట్ మళ్ళీ లీవ్ తీసుకుందనమాట. ఎన్ని డేస్ తెలుసా? 1 month. పాపం తను 1 month వెళ్ళింది, కానీ వేరే ఆవిడని పెట్టేసి వెళ్ళింది. కానీ అసలు వేరే ఆవిడ ఎంత చెండాలంగా చేస్తుందంటే, గిన్నెలు ఎంత దారుణంగా తోమిందంటే నేనైతే షాక్ అయినాండి. నిజంగా ఇంతమంది పని వాళ్ళని చూసాను, కానీ అలాంటి పని నాకు నేను ఎప్పుడు అమ్మ నీకు దండము వద్దులే, నేనే చేసుకుంటా. ఈ 10 days కావాలంటే ఫస్ట్ తారీఖు నుంచి వేరే వాళ్ళని పెట్టుకుంటా అని చెప్పేసి ఆమెనైతే మాట్లాడుతున్నాను అనమాట. ఇంకొక 1 week అయితే తప్పదు. ఆఫ్టర్ 1 week విల్ ఓపికను బట్టి పెరుగుతుంది. నా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూడండి. నెక్స్ట్ అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పన్నీర్ కర్రీ అయితే చేయాలి. ఇంకా మన పెట్టుబాబు వచ్చేసి ఏంటంటే అది ప్రాజెక్ట్ వర్క్స్ అయితే చేసుకుంటూ నాకు ఒక వీడియో తీయడమే హెల్ప్ చేస్తుంది అనమాట. రైస్ అయితే అయిపోయిందండి. రైస్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది కూడా చల్లారిపోయింది అనమాట. ఇంకా చల్లారిపోయిన తర్వాత దీన్ని అయితే జార్లో వేసేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇదిగోండి గ్రైండ్ చేయడం మాత్రం అయిపోయింది. గ్రైండ్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి కొంచెం షాజీరా కొంచెము బగారాకు అయితే వేసాను అనమాట. బగారాకు వేసేసి ఇదిగోండి బఠానీలు నానబెట్టినవి ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో. ఇంకా అవి అయితే వేసేసాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే జెర్సీ పన్నీర్ అయితే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేస్తున్నాను అనమాట. పసుపు వేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అయితే వేసేసానండి. వేసేసి కొంచెము ఫ్రై చేయాలన్నమాట. కొంచెంసేపు సిమ్లోనే ఉంచి చేయాలండి, లేకపోతే ఇది అడుగంటుకుపోతుంది ఈజీగా. ఎందుకంటే మనము జీడిపప్పు వేసాం కాబట్టి త్వరగా అడుగంటుకుంటుంది. ఇదిగోండి మంచిగా సిమ్లో పెట్టేసి కొంతసేపు అయితే ఫ్రై చేశాను అనమాట, మధ్య మధ్యలో కలుపుకుంటూ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కర్రీకి సరిపడా కొంచెం కారం వేయాలి, ఎందుకంటే ఎండుమిర్చి ముందు వేసేసాం కాబట్టి. ఇంకా దానికి సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, లైట్గా గరం మసాలా అయితే వేసేసాను. మీ దగ్గర పన్నీర్ బటర్ మసాలా ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. యాక్చువల్గా నా దగ్గర లేదు, అందుకనే వేయలేదు. ఇంకా నెక్స్ట్ కర్రీకి సరిపడా కొన్ని వాటర్ అయితే పోసేసాను అనమాట. పోసేసిన తర్వాత ఇంకా నేను పన్నీర్ని కడిగేసుకొని ఇదిగోండి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇంకా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా అందులో అయితే వేసేసానండి. వేసేసుకొని ఇంకా అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ అయితే పోసుకుంటూ ఉండాలండి. ఇంకా నేను ఇంకా కొన్ని వాటర్ అయితే పోసేసానమాట. పోసేసి ఇంకా సిమ్ములోనే ఒక 5 to 7 minutes అయితే కుక్ చేసేసానండి. కుక్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కొంచెం లైట్గా షుగరును కసూరి మేతి అయితే వేసేసానమాట. ఇంకా వేసేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ అయితే వేస్తున్నాను. ఇదంటే కంప్లీట్ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదనమాట. ఇంకా నా దగ్గర అయితే ఉంది, ఇంకా అందుకనే వేసేసాను. ఇంకా వేసేసుకొని ఇంకా ఫైనల్గా ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట. అప్పుడు పన్నీర్ బటర్ మసాలా కర్రీ చాలా క్రీమీగా చాలా టేస్టీగా వచ్చిందండి నిజంగా కర్రీ మాత్రము. ఇంకా కర్రీ సెక్షన్ అయితే అయిపోయింది. ఇంకా కొంతసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకొక బాటిల్ వాటర్ అయితే తాగుతాను కదా, ఇంకా వాటర్ అయితే తాగేసిన తర్వాత ఇంకా వచ్చేసి ఏంటంటే లంచ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట నాకును మా పెద్ద పాపకి. ఇంకా మేము ఇద్దరము లంచ్ అయితే తినేసాము. లంచ్ తినేసిన వెంటనే ఇదిగోండి ఇంకా బట్టలు ఉంటాయి కదా, ఆరిపోయిన బట్టలు మడత పెట్టుకోవడము. ఇంకా ఈ బట్టలు అయితే టీవీ చూసుకుంటూ వీటిని అయితే మడత పెట్టిస్తున్నాను అనమాట.
మడత పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి మా హస్బెండ్ బట్టలు అయితే ఆయన కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా పాప బట్టలు అయితే తనైతే తన కబోర్డ్లో అయితే పెట్టేసుకుంటుంది. ఇంకా మా హస్బెండ్ పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నావి ఉన్నాయి కదా, నావి కూడా నా కబోర్డ్లో అయితే పెట్టేసుకున్నా. డైలీ వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ నా కబోర్డ్లో అయితే నేను బట్టలు అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నా అండి. రెస్ట్ తీసేసుకొని ఇంకా మళ్ళీ ఈవినింగ్ వర్క్స్ అనమాట. ఇంక ఈవినింగ్ 4:30 అలా అవుతుంటే ఇంకా ఇల్లంతా ఒకసారి అయితే ఊడ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఊడ్చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి నేను తోమిన గిన్నెలు ఇదిగోండి, గిన్నెలన్నీ ఉన్నాయి కదా, ఆ గిన్నెలన్నీ ఆ గిన్నె స్టాండ్లో అలానే ఉండిపోయాయి అనమాట. ఇంకా పూర్తిగా డ్రై అయిపోయినాయి కాబట్టి ఇంకా వీటిని అయితే ఎక్కడివక్కడ అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా సర్దేసుకున్న తర్వాత ఇంకా పెద్ద పాప ఏమో స్నాక్స్ అడిగింది అనమాట. ఇంకా నాకేం స్నాక్స్ చేసే ఓపిక లేదు. ఇంకా సర్లే కొన్ని మురుకులు ఉండే ఇంట్లో, ఇంకా పాలు కూడా ఉన్నాయి అనమాట. సర్లే మమ్మీ టీలో కొన్ని మురుకులు వేసి ఇవ్వమంటే ఇదిగోండి కొంచెము పాలుంటే ఇంకా మురుకులు అయితే వేసేసి తనకైతే ఇచ్చేసానండి. తనైతే తినేసింది. ఇంకా తిన్న తర్వాత కొంతసేపు తర్వాత ఇదిగోండి ఈవినింగ్ వాకింగ్కి అయితే వచ్చామన్నమాట ఇద్దరము. అటు ఇటు ఒక 1/2 అవర్ అయితే కంపల్సరీ డైలీ అయితే వాకింగ్ చేస్తాం. ఇంకా వర్షం పడితే మాత్రం కొంచెం కిందికి వెళ్ళి వాకింగ్ చేయడం మాత్రం కష్టమవుతుంది. ఇంకా ఆ రోజైతే వర్షం ఏం లేదు. ఇంకా మంచిగా కిందికి వెళ్ళి అయితే ఒక 1/2 అవర్ అయితే వాకింగ్ చేసి వచ్చాము. ఇంకా మా చిన్న పాప అయితే ఊరు నుంచి అయితే రాలేదు. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇదిగోండి కొంచెం గోధుమ పిండి అయితే కలుపుతున్నాను అనమాట. గోధుమ పిండిలో జీలకర్ర వేసేసి ఇంకా పిండి అయితే తడిపేసి పక్కకైతే పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిందనమాట. ఇంకా అందుకోసం దట్టు ఫ్రైడే కదా, తను వచ్చేసరికి ఇక వెయిట్ చేయడం ఎందుకులే అన్నట్టు ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర దీపం అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా ఇల్లంతా ధూపం అయితే వేస్తున్నానండి. ఫ్రైడే సాటర్డే అయితే కంపల్సరీ, దట్టు సండే ట్యూస్డే రోజు కూడా ఎవ్రీ వీక్ ఇలానే ఉంటుందన్నమాట. ఇంకా మంచిగా ధూపం అయితే వేసేసాను. ధూపం వేసేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ వచ్చి ఆయన అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇంకా నేనేమో చపాతీ అయితే చేస్తున్నాను అనమాట, నాకు మా పెద్ద పాపకి. ఎందుకంటే ఆ రోజు ఏకాదశి కాబట్టి మా హస్బెండ్ ఫాస్టింగ్. ఇంకా తనకైతే ఫుడ్ ఏం లేదు. ఇంకా నేను ఒక చపాతీ తనకు ఒక పుల్క అయితే చేశాను అనమాట. ఇంకా పన్నీర్ కర్రీ వేసేసుకొని ఇంక ఇద్దరం అయితే డిన్నర్ అయితే చేసేసామండి. ఇంకా మా హస్బెండ్ ఏమో కొన్ని ఫ్రూట్స్ అయితే తిన్నారనమాట. ఫ్రూట్స్ తిన్న తర్వాత ఇంకా తనైతే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇంకా డిన్నర్ చేయడం అయిపోయింది కాబట్టి ఇంకా నైట్ గిన్నెలు ఉంటాయి కాబట్టి ఇంకా గిన్నెలు అయితే అన్నీ తోమేసి కడిగేస్తున్నాను అనమాట. ఇంకా కడిగేసిన తర్వాత ఇదిగో చూసారు కదా, ఇన్ని గిన్నెలు అయితే వెళ్ళినాయి అనమాట. ఇదిగోండి నా కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. ఇవేమో ఇప్పుడు నేను తోమిన గిన్నెలు అనమాట. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇదిగోండి షింకు పక్కన ఉండేది, అది వచ్చి మెయిన్ ఏంటంటే ఈ పొయ్యి మాత్రం డైలీ కంపల్సరీ క్లీన్ చేయాల్సిందే. ఇంకా ఈ పొయ్యి కూడా తోమేసి కడిగేసాను అనమాట నీట్గా. ఇంకా నెక్స్ట్ మసిగుడ్డతో సహా ఉతికేసుకొని దాన్ని అయితే ఆరేసాను. ఇంకా ఆరేసిన తర్వాత కిచెన్లో నా పని అయితే అయిపోయింది అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇదిగోండి దొండకాయలు తీసుకొచ్చారు. ఇంకా దొండకాయలు అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వాటిని కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్కి డ్రై ఫ్రూట్స్, బాదాము, ఆక్రూట్, ఇంకా వచ్చేసి కొన్ని పల్లీలు అవన్నీ నానబెట్టాను అనమాట. ఇంకా నానబెట్టేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ప్రోటీన్ పౌడర్ ఉంది కదా, అది ఎందుకో తినాలనిపించింది అనమాట. ఇంకా అందుకోసమే అది ఒక 2 స్పూన్లు పెట్టేసుకొని తినేసాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా పెద్ద పాప మొక్కలకైతే నీళ్ళు పోస్తుందండి. మ్యాక్సిమము నైట్ అయితే మొక్కలకైతే నీళ్ళు పోస్తాము. ఇంకా మార్నింగ్ అయితే స్ప్రే చేస్తుంది అనమాట. ఇంకా నైట్ అయితే మొక్కలకైతే పోసేస్తుంది. ఇంకా నా పని అయితే అయిపోయింది. ఇంకా పడుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చే ముందు కంపల్సరీ డైరీ రాయడం అలవాటు చేసుకున్నాను కాబట్టి ఇంకా డైరీ అయితే రాసేసాను. ఇంకా డైరీ రాసేసిన తర్వాత నేను మా పెద్ద పాప అయితే ఇదిగోండి బెడ్ ఎక్కేసామన్నమాట. మా హస్బెండ్ ముందే వెళ్ళి పడుకున్నారు, ఎందుకంటే ఫాస్టింగ్ అయితే కానీ కొంచెం డల్గా ఉన్నారు. ఇంకా అందుకోసమే తనైతే వెళ్ళేసి పడుకున్నారు. ఇంకా మేము కూడా 10కి అలా వచ్చేసి ఇంకా బెడ్ అయితే ఎక్కేసామన్నమాట. ఇదేనండి మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు నా డేని ఎలా స్పెండ్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందా, నా డే రొటీన్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.